టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ని 61 రన్స్ తేడాతో మట్టి కరిపించిన టీమిండియా ఎన్నో క్రికెట్ రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో పాక్పై కొత్త రికార్డులని తన ఖాతాలో వేసుకుంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ మ్యాచ్తో పాకిస్తాన్ కూడా ఓ అద్భుతమైన చెత్త రికార్డ్ని సొంతం చేసుకుంది. అదేంటో కూడా చెప్తాను, వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ రికార్డ్. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 175 రన్స్ చేసిన టీమిండియా పాకిస్తాన్ని 114 రన్స్కే ఆల్అౌట్ చేసి 61 రన్స్ తేడాతో భారీ విక్టరీ సాధించింది. పాకిస్తాన్పై భారత్ ఇన్ని రన్స్ తేడాతో గెలవడం ఇదే తొలిసారి. టీ20 వరల్డ్ కప్లోనే కాదు, మొత్తం టీ20 క్రికెట్ హిస్టరీలోనే పాక్పై భారత్కి ఇది అతిపెద్ద విక్టరీ. టీ20 వరల్డ్ కప్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు 2024 టోర్నీలో 6 రన్స్ తేడాతో సాధించిన విక్టరీ హైయెస్ట్ మార్జిన్. అలాగే మొత్తం టీ20లో చూసుకుంటే 2022లో సాధించిన 11 రన్స్ విక్టరీ టాప్లో ఉంది. ఇప్పుడు ఆ రెండు రికార్డులు ఈ మ్యాచ్తో బద్దలయ్యాయి. అయితే ఇది పాకిస్తాన్కి టీ20 వరల్డ్ కప్స్లో రెండో అతిపెద్ద ఓటమి. 2014లో వెస్టిండీస్ చేతిలో 167 రన్స్ చేస్తూ 87 రన్స్కే ఆల్అౌట్ అయి 84 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్ తర్వాత ఇదే పాకిస్తాన్కి అతిపెద్ద ఓటమి. సెకండ్ రికార్డ్. ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్లకి 175 స్కోర్ చేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఇప్పటి వరకు 2022 టీ20 వరల్డ్ కప్లో భారత్ చేసిన 160 రన్స్ టాప్లో ఉండేది. అయితే ఓవరాల్గా టీ20 హిస్టరీలో పాక్పై ఇండియాకి ఇది మూడో హైయెస్ట్ స్కోర్. ఇంతకుముందు 2012లో జరిగిన బయలాటరల్ సిరీస్లో 192 రన్స్ చేసింది టీమిండియా. ఆ తర్వాత 2022 ఆసియా కప్లో 181 రన్స్ చేసింది. మూడో రికార్డ్. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ 27 బంతులు హాఫ్ సెంచరీ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై ఓ ఇండియన్ ప్లేయర్ చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. ఇంతకుముందు ఈ రికార్డు 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అలాగే పాక్ తరపు నుంచి అయితే ఇఫ్తికార్ అహ్మద్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే 40 బంతుల్లో 77 రన్స్ కొట్టిన ఇషాన్ పాకిస్తాన్పై టీ20 వరల్డ్ కప్స్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన బ్యాటర్గాను రికార్డుకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో 75 రన్స్ కొట్టిన గౌతమ్ గంభీర్ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు గంభీర్ కోచింగ్లో ఇషాన్ బద్దలు కొట్టాడు. నాలుగో రికార్డ్. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఒక్కడే పవర్ ప్లేలో 42 రన్స్ కొట్టాడు. ఇది పవర్ ప్లేలో పాకిస్తాన్పై ఓ ఇండియన్ బ్యాటర్ చేసిన టాప్ స్కోర్. ఇప్పటివరకు 2025 ఆసియా కప్లో శుభ్మన్ గిల్ చేసిన 35 రన్స్ టాప్లో ఉండేది. ఆ రికార్డ్ని ఇషాన్ బద్దలు కొట్టేశాడు. ఐదో రికార్డ్. ఈ మ్యాచ్ గెలుపుతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై 8వ విక్టరీ సాధించిన టీమిండియా ఇప్పటి వరకు ఉన్న 7-1 రికార్డుని 8-1కి పెంచుకోవడమే కాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ ఇన్నిసార్లు ఓడించిన ఏకైక టీంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ టీంపై కూడా ఇంకే టీం ఇన్నిసార్లు గెలవలేదు. ఇక ఆరో రికార్డు కూడా ఒకటి ఉంది. అయితే ఇది పాకిస్తాన్ సాధించుకున్న అద్భుతమైన చెత్త రికార్డు. ఇండియా ఇచ్చిన 176 రన్స్ టార్గెట్ చేయలేక 114 రన్స్కే పాకిస్తాన్ ఆల్అౌట్ అయిపోయింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది పాకిస్తాన్కి థర్డ్ లోయెస్ట్ స్కోర్, ఇండియాపై సెకండ్ లోయెస్ట్ స్కోర్. 2014 టీ20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ చేతిలో 87 రన్స్కే ఆల్అౌట్ అయిన పాకిస్తాన్ 2024 టీ20 వరల్డ్ కప్లో ఇండియాపై 120 రన్స్ టార్గెట్ చేస్తూ 7 వికెట్లకి 113 రన్స్ మాత్రమే చేసి 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు అంతకంటే 1 రన్ ఎక్స్ట్రా చేసి 114 రన్స్కి ఆల్అౌట్ అయి కొత్త చెత్త రికార్డ్ని మూటగట్టుకుంది. ఏది ఏమైనా ఈ విజయంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8కి క్వాలిఫై అయిన తొలి టీంగా నిలిచింది. అయితే ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్తో 18వ తేదీన ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కూడా గెలిస్తే గ్రూప్ స్టేజ్లో ఓటమనేదే లేకుండా సూపర్ 8 చేరిన జట్టుగాను రికార్డు సృష్టిస్తుంది.